హలో గాయస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్ఎస్ బై ఎక్స్ట్రీమ్ సాయి. కోప్రో మనం ఫస్ట్ వీడియో హెల్మెట్ సెటప్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియో తీస్తున్నాం. అట్లా రైడ్కి వెళ్తున్నా. అంటే మా ఇక బాయ్స్కి ఉంటుందిగా స్పాటు కాఫీ షాప్ కాడికి వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ వస్తా అన్నారు. ఒక్కడనే వెళ్ళట్లేదు, పక్కన నాకు ఇంకో తాకున్నాడు, అని తీసుకునే వెళ్తున్నా. ఇద్దరం కలిసి అట్లా రైడ్కి వెళ్తున్నాం. గోప్రో వీడియో కూడా చూడండి, ఎట్లా ఉంటుంది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. యాంగిల్ ఎలా ఉంది ఏందన్నది. నేను కూడా ఇప్పుడే చూస్తున్నా హెల్మెట్ సెటప్ చేసిన తర్వాత. ఇది చూసి ఇంకొంచెం సెట్ చేయాలి. NS 125 మై ఫస్ట్ బైక్. ఫ్యూచర్లో ఎన్నో వీడియోస్ వస్తాయి, మంచిగా వీడియోస్ ఎన్నో కంటెంట్ చేయాలనుకుంటున్నా. ఇగో ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, మెయిన్ రోడ్ ఎక్కేటప్పుడు కొంచెం రోడ్ సైడ్ ఇటు నుంచి వస్తున్నారు, అట్లే చూసుకోవాలిగా. ఇట్లా చూడరు ఏమన్నా. ఇప్పుడు దగ్గర పోయేసరికి టచ్ కాగానే అట్లా వస్తున్నావేంది ఇట్లా వస్తున్నావేంది అంటారు. అందుకని వాళ్ళు చూసుకొని కొంచెం మంచిగా వస్తే బాగుంటుంది. అట్లా చూడరు, దానంటే నువ్వే స్పీడ్గా ఉన్నావు ఇది ఉన్నావు అంటారు. అక్కడ స్పీడ్ లేకుండా సడన్గా బ్రేక్ కొడితే స్కిడ్ అవుతుంటుంది. బ్రో ఒకసారి గుంజు కదా బండి. బ్రో 125 గల్లీలు ఉన్నాయి, అన్నీ గుంజట్లే. ఈ గల్లీలలో ఎట్లా పడితే అట్లా వస్తారు. అవి చూడు, కింది చూసుకొని వస్తుండు హస్బెండరు. అదొకటి, ఇది మన బండి కాదేమో. మళ్ళీ ఇది బండి కూడా నాది కాదు, నా బండి బయటికి వెళ్ళింది. అందుకని ఇక మా ఫ్రెండ్ బండి తీసుకొని వచ్చాను. ఇద్దరం ఒక 2 months గ్యాప్లోనే సేమ్ 125 సేమ్ కలర్ తీసుకున్నాం. ఇక మన బండి అయితే కొంచెం వేరే ఉంటుంది, దీని థ్రోటల్ కూడా కొంచెం హార్డ్గా ఉంది. మన బండి తెలుసుగా, మన బండి మన పోకడ అది వేరే ఉంటుంది. మంచిగా ఉంటుంది. ఈ కండిషన్ మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇక వీడు కొంచెం లేజీ అందులో మన బండి ఎక్కువ తిరగలే, ఏదైనా వాడుతుంటేనేగా. హ్యాండ్స్ అని ఎక్కువ ఉంటాయి. కానీ ఎప్పటికైనా డ్రీమ్ బైక్ కొనాలి. ఇక గుంజినా కానీ ఎమ్మటినే అందుకోదు. ఇటు నా తోక ఎప్పుడు నా పక్కనే ఉంటాడు. వచ్చిండు. కొద్దిసేపు అట్లా ఆడిపిస్తే కొంచెం మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు అట్లా ఆడిపిస్తే బాగుంటుంది. కాకపోతే సేఫ్టీ కూడా చూసుకోవాలి, జాగ్రత్త చూసుకొని పోవాలి. పవన్ కళ్యాణ్ లాగా ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినాడు గొప్ప. అదే, ఎక్కడ పడితే అక్కడ గుంజడం కాదు, ఎక్కడెక్కడ గుంజి ఎక్కడెక్కడ వదిలేయాలో తెలవాలి. అప్పుడు నడపవచ్చు, అప్పుడు మంచిగా నడపవచ్చు. మనకి ఫీల్ మంచిగా ఉంటుంది. బండి ఎంజాయ్ చేయవచ్చు, బండి పవర్ ఎంజాయ్ చేయవచ్చు. మనకి సేపు, మన ఫ్యామిలీ వాళ్ళు కూడా ఏమనరు. వెనకాల వాళ్ళకి, పక్కన వాళ్ళకి కూడా సేఫ్. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు, ఎవరు ఏ బాధ ఉండదు ఎవరితోటి. ఇక కొంతమంది మనం ఎట్లా పోయినా కొంతమంది ఇండికేటర్ ఇటేసి అటేసి వస్తూనే ఉంటుంది. వాళ్ళు కామన్, అది హైదరాబాద్ అంటేనే కామన్. హైదరాబాద్ కట్విట్ మారినా ఆనా పడేగా, లేకపోతే 5 నిమిషాల జర్నీ, 1/2 hour పట్టుద్ది హైదరాబాద్లో పక్కా. ఇక ఇట్లా నిమ్మలంగా వాళ్ళని చూసుకుంటూ పోతే ఇక మన పని కాదు, ఆడనే ఆగుతాం. జరసేపు ఇట్లా ఇక అంటుకుందాం. మా కాఫీ షాప్ స్పాట్ వచ్చేసి నాకు మనకి కొంచెం గ్యాప్ దొరికితే పోవాలనిపిస్తుంది, కొద్దిగా గ్యాప్ దొరికినా పోవాలనిపిస్తుంది. సందు దొరికితే వదిలిపెట్టాలనిపించదు బాణం. కాకపోతే మరీ అన్ని సందులలో పోవడం కరెక్ట్ కాదు.
వీడియోలోకి చెక్ చేయండి డిస్టెన్స్ ఎంత ఉందనేది కావాలండి. వీడియోలో కొంచెం సేఫ్టీ చూసుకోండి. ముందు ఒకవేళ పోదనిపిస్తే బ్రేక్ ముందే తీసుకోవాలి. వీడియోలలో కొంచెం దగ్గరగా అవపడుతుంది కానీ చూస్తే ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువ అవపడుతుంది. ఎందుకంటే వైడ్ యాంగిల్గా దగ్గరకు అవపడుతుంది. ఇట్లా వెళ్దాం ఏషియన్ మాల్ కాంచి అట్లా వెళ్దాం. ముందు నుంచి వద్దాం పద. అట్లా వద్దామా? అక్కడ నుంచి వద్దాం మెయిన్ రోడ్ నుంచి. మన కాఫీ షాప్ స్పాట్కి ఇక్కడ నుంచి దగ్గర అవుతుంది. ఏషియన్ మాల్ ఆపోజిట్. తెలిసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది హెచ్ఎంటీ. ఇక్కడ హెచ్ఎంటీ తెలిసే వాళ్ళకి హైదరాబాద్ మ్యాక్సిమం ఇటు సైడ్ ఉండే వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ కాఫీ షాప్ స్పాట్ మాది అక్కడనే. ఈ ఏషియన్ మాల్ టికెట్ 150 బ్రో. ఇక్కడ 250 350. బేసిక్ 150 ఉంటుంది అంటున్నా. బేసిక్ 150. అదేదో అక్కడ బాల్కనీ వస్తుంది మనకి నా వేరే థియేటర్లలో. కానీ రిచ్ అదే సీటు ఏముండదు, రిచ్ ఉండదు, ఏముండదు ఆడ. ఇక మా అంటే నేను ఏషియన్లో కొన్నా నా పేరు తప్ప ఏముండదు. హారన్ లేదు ఏం లేదు బ్రో. సడన్గా స్ట్రైట్గా వచ్చేస్తుండు. చూడండి కంటెంట్ ఇప్పటి నుంచి మంచిగా పెడదా. ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా మంచిగా వీడియోస్ ఇంకా తీస్తా. కంటెంట్ కూడా ఇంకా వేరేది మంచిగా యూజ్ఫుల్ కంటెంట్ ఇస్తా. ఇండికేటర్ లేదు. ఇండికేటర్ లేకుండా రోడ్డు ఆడిపోతుండు మన హైదరాబాద్ బ్రో. ఇక్కడ తగిలింది. అతను మా ఏరియా మెకానికే, మన ఏరియా మెకానికే. ఒకసారి ఆడిన స్పార్క్ ప్లగ్ లేపిస్తే పోలే ఆయింది చెప్పడా. ఒకసారి నేను నా బండికి స్పార్క్ ప్లగ్లు చేంజ్ చేయమన్నా. 40,000 తిరిగిందని కొత్త స్పార్క్ ప్లగ్లు తీసుకొచ్చి ఇచ్చిన చేంజ్ చేసిండు. చేంజ్ చేసినాక కంప్రెషన్ అనేది చేంజ్ అయింది కింద పడి. దానికి ఏమైందన్న అని అడిగితే ఏమో నా హెడ్ గ్యాస్ పోవచ్చు, వాల్వ్స్ పోవచ్చు, ఇంజన్ ఇప్పాలి, అది ఇప్పాలి, ఎంత అవుతుంది అంటే 12,000 8,000 అని చెప్పిండు. ఏందన్నా జస్ట్ స్పార్క్ ప్లగ్లు చేంజ్ చేయగానే హెడ్ గ్యాస్ పోయింది, ఎంత పోయింది అని అంటే ఏమో నాకెవరికన్నా అన్నాడు. నాకు ఒక్కసారిగా భయమైంది. అసలు మెకానిక్ వేనా నువ్వు అనిపించింది. ఇక తీసుకొని షోరూమ్కి వెళ్ళిన. షోరూమ్కి వెళ్తే అంటే అక్కడ బైక్ లైన్ ఎక్కువ ఉండడం వల్ల ఒక 3 days పట్టింది. 3 days పట్టినా కానీ జస్ట్ కంప్రెషన్ ఉంటుంది, కంప్రెషన్ చేంజ్ చేసి ఇచ్చి 120 రూపీస్ తీసుకున్నాను షోరూమ్లో. ఇక్కడనే బజాజ్ ఉప్పల్ షోరూమ్లో. నా బైక్ కూడా ఇక్కడనే తీసుకున్నా. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ వర్క్ అయిపోతే కానీ ట్రాఫిక్ తగ్గుతుంది. మీకు కొట్టేటప్పుడు వెయిట్ వన్ సైడ్ వెయిట్ వల్ల అక్కడ పైకి కూడా మీరు టైర్ ప్రెషర్ అనేది అందులో ఇచ్చినంత మాత్రమే తీసుకోవాలి. కొంతమంది 50-40 పెట్టిస్తారు, 30-32 పెట్టాల్సింది. అంత వేస్ట్. అంత అది అన్న ఊరు కాదు, నువ్వు లోడ్ వేయట్లే. నీకు అంత వేయడం వల్ల బైక్ అనేది మంచిగా పోదు. అంత ఎక్కువ హెవీ ప్రెషర్ పెట్టడం వల్ల బ్రేకింగ్ స్కిడ్ అవుతుంటుంది, వేస్ట్. దాంతో మనకి బైక్కి స్వింగంకి ఇస్తాడు పక్క ఇంత ప్రెషర్ మెయింటైన్ చేయండి ఫ్రంట్ బ్యాక్ అని. కొంచెం పండుకుందాం. బస్సు తిప్పుతాడు. వెయిట్ చేస్తున్నావు అంతే. ఇక ఆటో హైదరాబాద్ ఆటో వాళ్ళని నమ్మలేము. వేరే ఉంటుంది మనోళ్ళు, మామూలు కాదు. సప్పుని తిప్పుతాడు, బండి కంటే ఎక్కువ తిప్పుతాడు ఆటోవాడు. తక్కువ స్పేస్ కావాలి ఆటోకి బైక్ కన్నా. అట్లా వాళ్ళు మనకంటే ఎక్కువ కట్టింగ్ చేస్తారన్నమాట. ఇక అందరని కాదు, కొంతమంది 70%. ఇక్కడ బైక్ ఆగిందో మరి తగిలిందో రోజు ఇక్కడ జామ్ అయింది. సడన్గా వచ్చాడు. మనం
మినిమం ఉంటుంది హైదరాబాద్లో. అన్నీ చూసుకొని సర్వే కావాలి. కొంచెం పండుకుందాం ఇంకా బండిని. మామూలు రోడ్డు కాదు, దీంట్లోనే బ్రో ఈ బండిని ఎంతైనా నడపాలంటే ఇదే మంచి రోడ్డు. ఒక బైక్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేయొచ్చు. పవర్ కొంచెం ల్యాగ్ ఉంది. ఈ యూటర్న్ దగ్గర నుంచి R15 ఉంటుంది నాది. ఆ రోజు కొట్టింది గుర్తుందా? ఈ యూటర్న్ కాంచి ఇక్కడ నుంచి జస్ట్ ఈ గ్యాప్లో 100 అందుకుంది. ఇక్కడ నుంచి ఈ నుంచి ఆ బంకు ఈ స్ట్రెచ్లోనే 100 అందుకుంది. విత్ పిలియన్ తోటి 100 అందుకుంది. అంటే కొంచెం మాడిఫైడ్ అనుకోండి. అది వస్తుంది వీడియో వస్తుంది. నెక్స్ట్ దాని మీద వీడియోస్ వస్తాయి, అది కూడా చేద్దాం. అందులో ఏమేం చేసినాం అన్నది. అన్న R15 ఉందో అందుకో. మళ్ళీ మన R15 కొంచెం ఎక్స్పీరియన్స్ కొంచెం అప్గ్రేడ్ చేయడం వల్ల ఇదే మన స్టాప్. ఇండియన్ ఆయిల్ ఉంది ఇండియన్ ఆయిల్నా? చూడలే నేను, చూడలే. ఈ రోడ్డు కూడా బాగుంటుంది. ఈ రోడ్లో మామూలుగా ఒక స్టంట్ జరిగింది. బెస్ట్ ఫ్రెండ్ ఒకప్పుడు. ఎట్లా అంటే ఆ స్టంట్ ఇక చెప్పుకోవడానికి ఏం చేయలేము దాన్ని. 2 లక్షలు బొక్క. దానివల్ల 6 నెలలు రెస్ట్. కాకపోతే ఇక మనుషులకు ఏం కాదు, ఎక్కువ మా నార్మల్ డ్యామేజ్తో బయటపడ్డాం. కొంచెం ఉంటే స్పాట్ డెడ్ అయ్యేది. బండి కంట్రోల్ చేయడం వల్ల బతికిపోయాం. బండి మీద కంట్రోలింగ్ ఉండడం వల్ల, బ్రేక్స్ అంతా పర్ఫెక్ట్ లేకపోయినా కానీ కంట్రోలింగ్ ఉండడం వల్ల కట్ చేసి అట్లా నార్మల్ ఇంజురీస్తో బయటపడ్డావు. లేదంటే అయిపోయేదే. ఇటు సైడ్ బర్రెలు ఉంటాయి, కొంచెం చూసుకోవాలి. ఇది మన కాఫీ షాప్. ఇండికేటర్ వేసినాం. నిదానంగా ఎటు తిరిగితే అయిపోతే వచ్చేసింది మనోడు. ఎస్పీ షైన్ హైదరాబాద్ ట్రాఫిక్లో బెస్ట్, బాగుంటుంది. ఆడు ఇంకొకటి వస్తుండు, వస్తుండు. ఇంతసేపు మన యాంకులు ఉండే మా తోక, మా ఫ్రెండ్ గాడు, ఆడు షైన్ 125 ఉంది. ఆడు డ్రాగ్ పెడదాం అంటుండు. నీ 125 ముందా, నా షైన్ ముందా, 0 to 60 ఏది ముందు పోతుందో చూద్దాం అంటుండు. దానికోసం వెళ్తున్నాను డ్రాగ్. మీరు కూడా చూడండి, డ్రాగ్ పెడదాం. నేను కూడా 125 షైన్ ఎట్లా పోతుందో చూడాలి. దీన్ని ఇదా అదా చూడాలి. డ్రాగులా ఏది బెటర్ ఉంటుందో అనేది చూడాలి. ఏంది ఇక్కడ పెడదామా? 60. మీరు ఇక్కడ దిగండి, ఇలా దింపినా ఆగు. ఆరన్ కొట్టు, 3 సార్లు ఆరం కొట్టాం, 3వసారి పోదాం. చైన్ పోతుంది, చైన్ పోతుంది. పసలేదు బండిలో. నా బండి వచ్చినప్పుడు చూపెడతా. అందరూ షైన్ పవర్ ఉంది బ్రో. ఇనిషియల్ అది స్పార్క్ డ్రిఫ్ట్ కింగ్ మావాడు. స్టార్ట్ చేద్దామా? రావట్లేదు ఈ అమ్మ బండి. పోలేపోతే ఈ 125 షైన్ 125 ఈజీ చెప్తున్నా. ట్రాఫిక్లో షైన్ 125 ఉంటే మాత్రం ఈజీ కూరుకోవచ్చు హైదరాబాద్ ట్రాఫిక్లో. ఇది అందుకునే లోపల అది పోతుంది.
అస్సలు ఇంత ఈజీగా వెళ్ళిపోతుంది అది. ఈ డ్యూయల్ స్పార్క్ ప్లగ్ అయినా కానీ అందుకోలేకపోతుంది. డ్రాగ్ అయిపోయింది బ్రో. ఇక ఎంతైనా షైనే మంచిగా డ్రాగ్లో షైన్ గెలిచింది. నెక్స్ట్ టైం మనం చూద్దాం. ఇంకా నెక్స్ట్ టైం కంటెంట్ కూడా ఇంకా మంచిగా ఉంటుంది. సపోర్ట్ చేయండి. కంటెంట్ చాలా ఉంది. R15 V3 BS4 ఉంది. దాన్ని కూడా కొంచెం మోడిఫికేషన్ చేసినాం. దానికి ఏమేమి మోడిఫికేషన్ చేసినాం అనేది చెప్తాం. ఆ కంటెంట్ మొత్తం దీంట్లో చెప్తా. మనది బైక్ అది. అన్న మంచిగా ఇండికేటర్ వేసుకొని నిదానంగా మంచిగా వెళ్తుండు. అట్లా వెళ్తే బాగుంటుంది. మనం కూడా అట్లా R15 కంటెంట్ ఇనిషియల్ అవి తీసుకుందామని చూస్తున్నా. ఇక ఇంతటితో వీడియో ఎండ్ చేద్దామని ఇక్కడ నిడగాపిన కాఫీ షాప్ దగ్గరకు వచ్చిన. అందుకని ఇది బ్రో బైక్ ఇదే మనది. సేమ్ ఇదే నా బైకు. నాది కూడా సేమ్. రెండిటికి ఏం డిఫరెన్స్ ఉండదు. రెండు ఒకటే. డ్రాగులా కొంచెం ఓడిపోవడానికి కారణం కూడా ఈ త్రోటలు. ఇది చూడండి ఎంత టైట్గా ఉందో. అస్సలు రావట్లే. త్రోటలు చాలా హార్డ్ అయింది. అందువల్ల డ్రాగులు ఓడిపోయింది. నెక్స్ట్ R15 ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ మ్యాక్స్ పెడతాం చూడండి.